ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు కుమ్మరి బజార్ ప్రాంతంలో కాజా శ్రీహరిరావు నివాసంలో భారీ చోరీ చేసుకుంది. ఇంటి యాజమాని తన భార్య వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పని మనిషి ద్వారా విషయం తెలుసుకున్న ఇంటి యాజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మైలవరం వైస్ ఏసీపీ వై ప్రసాదరావు సిఐ గిరిబాబుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు బీరువాలోని సుమారు 20 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి, 10,000 రూపాయల నగదుతో అపహరించడంతో పాటు ఇంటి వద్ద పార్క్ చేసిన బుల్లెట్ బైక్ ను కూడా ఎత్తుకెళ్లారు. అత్యంత పద్ధతిగా వ్యవహరించిన దొంగలు ఎలాంటి ఆధారాలు మిగలకుండా సీసీటీవీ ఫుటేజ్ మరియు హార్డ్వేర్ ను కూడా తీసుకెళ్లడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పేరు కాజా శ్రీహరిరావు అండి. నేను తిరువూరు కుమ్మరి బజారు వినాయక గుడి సందులో ఉంటానండి. మాది సొంత హౌస్ అండి. మొన్న గత గురువారం నాడు మా మిస్సెస్ ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళానండి. హైదరాబాద్ వెళ్ళి శనివారం నాడు ఇక్కడే ఉన్నాను, ఇంటి దగ్గరే ఉన్నానండి. శనివారం మళ్ళీ ఆదివారం పొద్దున్నే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయానండి. సోమవారం మా భార్యకి ఆపరేషన్ చేశారు. తాళాలు వేసుకుని వెళ్ళిపోయామండి. మేము అతను, నేను నా భార్య ఇద్దరే ఉంటాను ఇంట్లో. తాళాలు వేసుకెళ్ళిపోయిన తర్వాత నేను మాకు పని అమ్మాయి ఉందండి. వచ్చి వాకిలి ఉడిచి ముగ్గేస్తుంది. రోజు సాయంత్రం పూట వచ్చేస్తుందండి. సోమవారం సాయంత్రం వచ్చి యథావిధిగా వచ్చి ముగ్గేసి వెళ్ళిపోయిందండి. మళ్ళీ మంగళవారం సాయంత్రం వచ్చిందండి. అదే టైంకి 5 గంటలకు వచ్చిందండి. వచ్చి చూస్తే ఆ తాళం పగలగొట్టింది, బుల్లెట్ లేదు. ఫోన్ చేసింది, అంకుల్ గారు మీరైనా వచ్చారా, మా బండి లేదు అని చెప్పని. లేదమ్మా నేను రాలేదమ్మా అంటే, అది అంకుల్ గారు సంగతి తాళం తీసేసి ఉంది గేట్కి, మన బండి లేదండి, ఉండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి చూసి వెనకమాల తలుపులు కూడా తీసున్నాయి అని చెప్పి చెప్పిందండి. చెప్పి ఫోన్లో చెప్పింది. చెప్తే అప్పుడు అడిపాటి వెంకటేశ్వర గారు ఎస్ఐ, రిటైర్డ్ ఎస్ఐ గారు, రంగయ్య నాయుడు గారు ఎస్ఐ గారు, వాళ్ళిద్దరికి ఫోన్ చేశానండి. మా బ్రదర్స్ వాళ్ళిద్దరికి ఫోన్ చేసి చెప్పానండి. ఈ సంగతి నాకు జరిగింది, నేను ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను, అట్లా ట్రైనింగ్ చెప్పంటే వాళ్ళు ఒక 5-10 నిమిషాల్లో వచ్చారండి. ఇక్కడికి వచ్చి చూసి ఎస్ఐ గారికి శాతగారి గారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారండి. మా ఇంటికి వచ్చి చూసి రేపు పొద్దున్న క్లూస్ టీమ్స్ వస్తారని చెప్పారండి. చెప్పి వాళ్ళు చెప్తే నేను నాకు ఫోన్ చేసి చెప్పారు రమ్మంటే పొద్దున్న 5 గంటలకు వచ్చానండి. వచ్చి తీస్తే ఒక గ్రాముల బంగారము, 1 కేజీన్నర వెండి, 10,000 రూపాయల డబ్బులు దానిలో బీరువాలో పెట్టున్నాయండి. బీరువా తాళాలు లోపలే ఉన్నాయి. మామూలుగా నాకు సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన మన బాక్సు, వైఫై రౌటరు, డిస్ప్లే మొత్తం తీసుకొని అవి కూడా తీసుకెళ్ళిపోయారండి. ప్లస్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అదే మొత్తం పీకేశారు కదా, సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోయినాయండి. బుల్లెట్ బండి నాకు బయట పెట్టి ఉందండి. అది వాళ్ళు తాళం లోపలే ఉంది కదా, వాళ్ళు